హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహవేదిక లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే తీస్తున్నాను అనమాట. చూసేసేయండి ఎలా ఉందో. అండ్ ఇదైతే ముందు ఒక హోమ్ టూర్ చేశాను అమ్మ వాళ్ళది, అప్పుడు పాత ఇల్లు. ఇప్పుడైతే కొత్తగా అదే ఇంటిని అయితే ఇలా రీమోడలింగ్ చేశారనమాట. సో ఎంత చేంజెస్ వచ్చిందో మీరే చూసేసేయండి. సో ఫ్రంట్లో చూసారు కదా, స్టెప్స్ అయితే సేమ్ ప్లేస్లో ఉన్నాయి. అయితే స్టెప్స్కి అంతా గ్రానైట్ అంతా వేయించుకునేసి ఇలా గేట్ అయితే ఇలా పెట్టేసుకుని పైన అంతా కూడా అలా పని చేయించుకున్నారనమాట. చిన్న గేట్ అయితే సెంటర్కి వచ్చింది. అండ్ ఇలా కాంపౌండ్ అయితే ఈ కార్నర్లోకి ఓపెన్ చేసేసి ఇలా సేఫ్టీ లాగా పెట్టేసుకున్నారనమాట. గ్రిల్ అంతా, గేట్ అంతా. ముందైతే డోర్ కూడా సెంటర్లో ఉండేది ఇంటికి. ఇప్పుడైతే దేవుని మూలలో అయితే మెయిన్ డోరు ప్లస్ గేట్ అంతా పెట్టుకున్నారనమాట. సో చాలా చేంజ్ చేశారు. అనుకునింది అయితే కొద్దిగా సింపుల్గా రూమ్స్ అలా డివైడ్ చేసుకుందాం అనేసి మొదలుపెట్టారు. కానీ మనం అనుకునేటి ఏవి జరగవన్నట్టు ఇదొకటి కూడా నిదర్శనం అండి. జస్ట్ సింపుల్ రూమ్స్ పెట్టుకొని ఇలా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంత పని అయిందంటే లాస్ట్కి ఒక కొత్త ఇల్లు కట్టుకునేలాగా కొత్త ఇల్లే కట్టుకోవచ్చు అనమాట. అంత డబ్బులు కూడా ఖర్చు అయింది. సో అలా ఓపెన్ చేసేస్తే ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో డోర్ కూడా చేంజ్ చేసేసి మంచి డోర్ పెట్టించుకున్నారు. ఇంక ఇటు సైడ్ ఫ్లవర్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఎందుకంటే గృహప్రవేశం చిన్నగా సింపుల్గా పూజ పెట్టుకున్నారు కాబట్టి పూజ అయిన మరుసటి రోజే నేను వీడియో తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ బెంగళూరుకి వచ్చేస్తాననేసి. సో అటు సైడ్ అయితే ఇలా నేమ్ బోర్డు అండ్ బృందావనం ఉంది. ఇటు సైడ్ చిన్న ప్యాసేజ్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళిపోతే చూసారుగా కిందంతా వైట్ గ్రానైట్ తెప్పించుకునేసి హాల్లో ముందైతే పాత ఇల్లుకి సెంటర్లో ఒక వాల్ ఉండేది. 3 రూముల్లో డివైడ్ అయి ఉండేది అది. సో సెంటర్లో ఉన్న గోడను తీసేసి హాల్ అయితే ఇలా పెద్దగా చేసేసుకున్నారు. చాలా చేంజ్ అయింది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎంత చేంజ్ అయింది ఇల్లు అనేసి. అక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి కదా, అక్కడే ముందు డోర్ ఉండిందనమాట. అండ్ టీవీ స్టాండ్ అయితే ఇలా హాల్లో కిచెన్ వాల్కి అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఆపోజిట్లో సోఫా సెట్, ఫొటోస్ అంతా ఇంకా ఎత్తి పెట్టాలి, అన్నీ ఎక్కడక్కడే ఉన్నాయి. కొద్దిగా సర్దుకున్నాం అంతే. సో ఇలా విండోస్ కూడా పెద్దగా పెట్టుకున్నారనమాట. అండ్ ఈ కాలానికి తగినట్టు వాల్స్ అంతా కూడా డిజైన్ చేయించుకున్నారు. తమ్ముడు వీడియో తీస్తున్నాడు మిర్రర్లో. అండ్ డ్రెస్సింగ్ కూడా హాల్లోనే పెట్టుకునేసారు. అటు సైడ్ ఒక దివాన్ వేసుకున్నారు. సో ఇదైతే ఒక చిన్న రూము, 2 బెడ్రూమ్స్ కదా అలా. ఇదొక రూము. దీనికి స్లైడింగ్ వేస్తున్నారు. అటు సైడ్ వాష్రూమ్ వస్తుంది కాబట్టి పనుకున్న వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదని థాట్తో స్లైడింగ్ డోర్ పెట్టుకున్నారు రూమ్కి. అండ్ అలా వచ్చి అటు సైడ్ వెళ్తే అక్కడ వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ డోర్ హాల్లోకి ఉండకూడదు అని చెప్పారు. సో అందుకే ఈ ప్లాన్ ఇలా అయింది. సో ఇదొక చిన్న రూము. దీంట్లోనే కబోర్డ్స్ చేపించుకున్నారు సింపుల్గా. ఇదైతే తమ్ముడి రూము. సో స్లైడింగ్ డోర్స్ ఇక్కడ కూడా. అండ్ పైన కూడా కబోర్డ్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ సేమ్, కొంచెం డిజైన్ వేరే అంతే. స్టోరేజ్ కూడా బాగా కలిసి వచ్చింది. అంత మంచిగా అయింది ఫ్రెండ్స్. అనుకున్న దానికంటే మంచిగా అయింది ఇల్లు. ఇప్పుడు చూడ్డానికి కూడా చాలా బాగా అయింది. సో ఇది. అండ్ ఇవన్నీ తమ్ముడు బట్టలు, వాడి బట్టలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అయితే విండో కూడా ఇటు సైడ్ కూడా 3 డోర్లు విండోనే పెట్టించారు పెద్దగా ఉండాలనేసి. అండ్ ఇలా వచ్చేస్తే పక్కలో దేవుడి రూమ్. కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ కానుకొని ఇలా దేవుడి రూమ్ అయితే సెటప్ చేసుకున్నారు. దేవుడి రూమ్ కూడా పెద్దగా బాగా వచ్చింది. అండ్ మధ్యలో ఇలా డైనింగ్ ఏరియాకి హాల్కి మధ్యలో ఆర్చ్ని పెట్టించారన్నమాట. తెలుస్తుంది కదా, ఆర్చ్ లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇదొక డైనింగ్ ఏరియా అన్నట్టు దానికి ఎంట్రన్స్లో ఆర్చ్ వస్తుంది. అండ్ హ్యాండ్ వాష్ ఏరియా కూడా అక్కడే, డైనింగ్ టేబుల్ అక్కడే. అటు సైడ్ ఒక విండో, వెంటిలేషన్ అయితే బాగుంటుంది. విండోస్ అన్నీ కూడా పెద్ద పెద్దగా పెట్టుకున్నారు. పైన అంతా పిఓపి చేయించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్, అమ్మ వాళ్ళ రూము. ఇది కొంచెం పెద్దగా వచ్చింది, చాలా బాగుంది కూడా. అండ్ అలా వచ్చేస్తే డోర్స్ అన్నీ చేంజ్ చేశారనమాట. కబోర్డ్స్ సేమే, అయితే కొంచెం డిజైన్ వేరే అంతే, ఇంకేం లేదు. దానికి దీనికి అదొక డిజైన్లో ఇదొక డిజైన్లో చేశారు. సో సేమ్ స్లైడింగ్ కబోర్డ్సే. అండ్ పైన డోర్స్. అండ్ మంచం, అటు సైడ్ విండో
దీనికి మాత్రం ఒక చిన్న విండో పెట్టుకున్నారు. అండ్ బీరువాలంతా కూడా ఇలా సర్దేసి ఉన్నాం అనమాట. ఫుల్ సర్దేసి వీడియో తీస్తున్నా. ఇంకా ఉన్నాయి, అవి నిదానంగా సర్దుకోవచ్చులు అనేసి ఫస్ట్ వీడియో అయితే తీసేసుకుంటున్నా. మళ్ళీ ఛాన్స్ రాదు మనకి వీడియో తీసుకోవడానికి, ఎప్పుడో పోతాం తర్వాత అనేసి. అండ్ లోపలికి వచ్చేస్తే కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ కానుకొని డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ముందైతే కిచెన్కి ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు టైల్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ డోర్ ఉండేది. దాన్ని చేంజ్ చేసి ఇలా డైనింగ్ ఏరియాలోకి పెట్టించామన్నమాట. కరెంట్ పోయింది ఇప్పుడే కరెక్ట్గా వీడియో తీస్తుంటే. సరే ఎందుకు ఆఫ్ చేయడం మరి మళ్ళీ అంటే అది తీయకుండా అయిపోతాం అనేసి అలానే కంటిన్యూ చేశాను వీడియోని. సో ఇలా కబోర్డ్స్ నా వడ్డానం అక్కడ పెట్టేసి ఉన్నా, మర్చిపోయేదాన్ని వెళ్ళేటప్పుడు తీసుకోకుండా. సో అది కూడా తీసుకున్నా. పైన అలా స్టోరేజ్ ఉంది. అండ్ స్టెప్స్ ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్ పక్కలో కూడా స్టోరేజ్ ఉంది. కిందంతా కబోర్డ్స్ ఉన్నాయి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ది కూడా. అంతే ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇల్లు. పాత వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే దాన్ని చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు కరెంట్ వచ్చేసింది పైన మోడల్ అయితే ఇలా ఉంది డిజైను. అంతే ఫ్రెండ్స్, హోమ్ టూర్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.